ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం నుండి 5-6 క్రస్ట్ గ్రేట్ల ద్వారా నీటిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విడుదల చేశారు. నిండు కుండల దర్శనమిస్తున్న సోమశిల జలాశయంలో ప్రస్తుతం జలాశయం ఇన్ఫ్లో 33,500 క్యూసెక్కులు కాగా జలాశయం అవుట్ఫ్లో 30,000 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం ప్రస్తుతం నీటి సామర్థ్యం 74,128 టీఎంసీలు అని మంత్రి ఆనం చెప్పారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నీటి విడుదలకు వచ్చాం. సోమేశ్వర స్వామి ఆలయం పాలించుకొని చెప్పారు. 50 లక్షలు ఇచ్చాను, లెక్కేది 40 లక్షలు వేయచ్చు. నా దగ్గర ఉందా? నాకు దాన్ని టీచర్ ఇచ్చారా? నా అకౌంట్కి ఏమైనా వేశారా? ఎవరికి ఇచ్చారో వాళ్ళని అడుగు. మొత్తం లేదా మీరు 50 లక్షలేదా? ఇవాళ మేము మంజూరు చేసిన 12 కోట్లు ఎక్కడ? ఇప్పుడు ఆలయం కాంట్రాక్టర్లు టెండర్ నుంచి కాంట్రాక్ట్ పని జరుగుతూ ఉంది. శ్రీవారి పెట్టేసి వచ్చా శంకుస్థాపన చేయించాం. పోతూ సమయం లేక పైకి వచ్చాను నేరుగా. పోతూ గుడికాడికి పోయి ఎంతవరకు ఆ కాంట్రాక్టర్లు కడుతున్నారు, మా ఎండోమెంట్ శాఖ ఎంత పని చేస్తుంది, వాళ్ళకి ఎంతంత డబ్బు ఇవ్వాలి, డబ్బు రెడీగా పెట్టుకుని మేము పనులు చేస్తుంది. 50 లక్షలు ఇచ్చేదేంది, 12 కోట్లకి మేము దేవాలయం కట్టేది. మేము డబ్బు పెట్టి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ 12 కోట్లు పెట్టి ఆలయం నిర్మాణం చేసి మీ హయాంలో కొట్టుకుపోయింది. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. సోమశిల ప్రాజెక్టులో ఉన్న సోమేశ్వర స్వామి ఆలయం అమ్మవారి విగ్రహంతో కొట్టుకుపోయి 3 మైళ్ళు అవతల పెడితే తీసుకొచ్చిన దిక్కు లేదు. మేము తీసుకొచ్చి పెట్టి ఇవాళ ఆలయాలు నిర్మాణం చేస్తాం. మీరు 60 లక్షలతో ఎదుగుళ్ళు కడతాం. సోమేశ్వర ఆలయంలో ఏదో కడతాం. అది ఆడంతో చూసిన ఆయన మీరు కావాలంటే నువ్వు లెక్క తీసుకొని తీసుకో. మీ అవసరం ఏం లేదు. సోమేశ్వర స్వామి డబ్బు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోమేశ్వర ఆలయం గత వైభవాన్ని తీసుకురావాలి, మీ బాధ్యత అని చెప్పి ఆయన మాకు ఆదేశాలు ఇచ్చి పంపించారు. ఇది మా ప్రభుత్వం యొక్క ఫలితం. దేవుడు అంటే లెక్కలేదు, శివుడు అంటే లెక్కలేదు, శివుడి నేత్రుడు ఉన్న గంగమ్మ అంటే తెలియదు.